హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మల్లికా రాకేష్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మల్లికా అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా నా ఛానల్ చెక్అవుట్ చేసి నా వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. దానివల్ల మీకు నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకైతే అందుతుందనమాట. కేదార్నాథ్ వెళ్ళినప్పుడు మేము నైట్ అక్కడే స్టే చేసాము కదా, మళ్ళీ నెక్స్ట్ డే రిటర్న్ అనమాట. అయితే మార్నింగ్ 6 o'clock అలా లేచాము. నైట్ అయితే ఫుల్ ఇంకా పడుకొని ఉన్నాం. చాలా చల్లగా ఉందండి అక్కడైతే. మాకున్న టెంట్ హౌస్ కూడా లోపల మేము మొత్తం మాకు మంచు వచ్చేసింది. అండ్ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి మాకు దగ్గరలో ఉన్న వాష్రూమ్స్కి అయితే వచ్చామన్నమాట. అక్కడే ఫ్రెష్ అయిపోయాము. ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పి అక్కడే ఫ్రెష్ అప్ అయ్యాయి అనమాట. స్నానాలు అయితే అలాంటివి ఏం చేసుకోలేదండి. కుదిరితే దేవుడి దర్శనం చేసుకుందాం అనుకున్నాం అనమాట. అండ్ ఇంకా పక్కకే హెలిప్యాడ్ అనమాట. ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము అది రావడం వెళ్ళడం. ఇక్కడ కేదార్నాథ్కి పైకి రావడానికి హెలికాప్టర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇవి ఒక 2-3 పాయింట్స్లోనే ఉంటాయి. మనం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక 1/2 hour జర్నీ ఉంటుందన్నమాట. ఆ టికెట్కి 1 way వచ్చేసి 3,000 to 5,000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది ముందుగానే ఒక 15-20 days ముందుగానే బుక్ చేసుకోవాలంటే. ఇవి దీనికి సైట్స్ ఉంటాయి, ఆన్లైన్లో కూడా ఉంటాయి, అవి చూసుకొని చేసుకోవాలి. బట్ మేమైతే చేసుకోలేదు. అండ్ మనం వస్తే మార్నింగ్ వచ్చేస్తే మళ్ళీ ఈవినింగ్ కల్లా మనం రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనమాట. వాళ్ళు ఒక 4-5 hours మనకు టైం అయితే ఇస్తారు దర్శనము అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసి రావడానికి. మళ్ళీ ఆ టైం వచ్చేలోపు ఇక్కడ అంతా రెడీగా ఉంటుంది. హెలికాప్టర్స్ అస్సలు ఆగవండి, కంటిన్యూగా తిరుగుతూనే ఉంటాయి. చూస్తున్నారు కదా మేము ఉన్నంతసేపు ఎన్ని హెలికాప్టర్లు వచ్చాయో. అండ్ ఇక్కడ చిన్నగా వాష్రూమ్స్ అవైలబుల్ కూడా ఉన్నాయన్నమాట స్నానాలు చేసుకోవడానికి. బట్ మేమైతే ఏం డ్రెస్ తెచ్చుకోలేదు అండ్ అంత ఓపిక కూడా లేదు. ఆ చలికి తట్టుకునేంత అది లేదు. ఆల్రెడీ మార్నింగ్ లేచేసరికి మా హెల్త్ అటు ఇటు అయ్యింది. అండ్ ఇంకా మేము మళ్ళీ దేవుడు దర్శనం చేసుకుందామని చెప్పి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ముందు రోజు మేము నైట్ దర్శనమే చేసుకున్నాము, నైట్ వ్యూ చూసినాం అనమాట. మార్నింగ్ వ్యూ చూడలేదు, ఎలా ఉంటుంది అక్కడ ప్లేస్ ఎలా ఉంటుందో అవన్నీ చూద్దామని మళ్ళీ వెళ్ళాము. అండ్ అక్కడ ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ అవైలబుల్ అయితే ఉన్నాయండి. కొత్తగా ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఎందుకంటే చాలామంది భక్తులు వెళ్తున్నారు, ఇప్పుడు జనాలు పెరిగిపోతున్నారు. సో అక్కడ అన్నీ అవైలబుల్గా ఉండాలి కాబట్టి అక్కడ వాళ్ళైతే చాలా ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ చేస్తున్నారు. అండ్ ఎక్కువ మంది అయితే ఎక్కువ స్టే చేయమండి. మనం ఈరోజు వెళ్తే మళ్ళీ నైట్ స్టే చేస్తారు, లేకపోతే కొంతమంది ఈవినింగే రిటర్న్ కూడా అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట. మేమైతే ఇంకా అక్కడే స్టే చేసాము. అండ్ మా వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ కూడా దర్శనం వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకున్నారు 5 o'clockకి. అలా వెళ్తే పంతులు గారికి కొన్ని డబ్బులు ఇస్తే అతనే లోపలికి తీసుకెళ్ళి మనకి దర్శనం చేయిస్తారంట. అలా మేము కూడా వెళ్దాం అనుకున్నాం కానీ స్నానాలు చేయలేదు కదా, ఎలానో అనిపించింది. బట్ అక్కడ ఏమన్నారంటే శివుడికి క్లీన్గా లేకపోయినా కూడా నచ్చుతుంది, ఏం ప్రాబ్లం లేదు అన్నారు. బట్ మాకు ఎందుకో అంత మంచిగా అనిపించలేదు. బయట నుంచే దేవుని మొక్కుకున్నాము ఇంకా. అండ్ చాలాసేపే ఉన్నామండి అక్కడ, ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అంత దూరం వెళ్ళి కూడా మనం కొద్దిసేపు క్వాలిటీ టైం స్పెండ్ చేయకపోతే బాగుండదు కదా, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో కూడా తెలీదు. అండ్ ఇక నేను అక్కడ మంచు కొండలు చూపిస్తున్నాను. అవి ఇంకా కొంచెం ఎక్కువ స్నో పడితే ఇంకా మొత్తం మంచే ఉంటుందన్నమాట. అండ్ ఎండ కూడా వస్తుంది. అక్కడ పైన గోల్డ్ కలర్ది ఒకటి ఉంటుంది, దానిపైన అదంతా మనకి ఆ ఎండ పడి ఆ షైనింగ్ అలా గోల్డ్ కలర్ కనపడుతుంది అనమాట. అంత ఎండ ఉన్నా కూడా మనం మాత్రం వణుకుతూనే ఉంటాం అక్కడ. కంపల్సరీగా స్వెటర్స్ లేనిది అసలు మనం జర్నీయే చేయలేము. అవి కూడా రెయిన్ జాకెట్స్ లాంటివి అయితే ఉండాలన్నమాట. చాలా చల్లగా ఉంది. సో ఇప్పుడే సూర్యుడు వచ్చిండు, ఎండ వచ్చింది. సో ఇక్కడ నిల్చున్నాము. అసలు చేతులు ఇట్లా అనడానికి కూడా వస్తలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం వేడి నీళ్ళతో హ్యాండ్ వాష్ చేసుకున్నాం అనమాట. చాలా ఘోరంగా ఉంది ఇక్కడైతే సిచ్యువేషన్. అంటే చల్లగా ఉంటుంది కదా, దానివల్ల చాలా చాలా ఘోరంగా ఉంది. కంపల్సరీగా మనం స్వెటర్స్ కానీ జాకెట్స్, రెయిన్ జాకెట్స్ ఉంటేనే మనం సెట్ అవుతాం ఇక్కడ. నార్మల్ స్వెటర్స్ కూడా యూజ్ కావు. సో మేము ఇప్పుడు 8 అయింది, ఇంకొక 10 minutesలో మేము ఇంకా కిందికి స్టార్ట్ అయిపోతున్నాము. వచ్చేటప్పుడు అంటే నేను గుర్రం పైన వచ్చినాను, ఇప్పుడు మాత్రం నడుచుకుంటూనే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. గుర్రం దిగేటప్పుడు కొంచెం డేంజర్ అని అనిపించింది మాకైతే. సో ఇప్పుడు స్టార్ట్ అయితే మళ్ళీ మేము వెళ్ళే వరకు ఈవినింగ్ 3 or 4 అవుతుండొచ్చు కంపల్సరీగా. అండ్ ఇంకా దారిలో చాలా ప్లేసెస్లో ఇలాంటి వాటర్ ఫిల్టర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. లీటర్కి 15 rupees అలా ఛార్జ్ చేశారు. ఇంకా హాట్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది. మేము దారి అంతా ఇలానే వాటర్ కొనుక్కొని తాగామన్నమాట. నార్మల్గా 80 rupees అలా పెట్టుకునే బదులు ఇలా తీసుకొని తాగాము.
బట్ అక్కడ ఫుడ్ అయితే చాలా కాస్ట్లీ అండి. ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి కింది నుంచి అన్ని పైకి మోయాలి, అవి కూడా గుర్రాల సహాయంతో అలాంటి వాటిలో తెస్తారు కాబట్టి కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. వీలైనంత వరకు మన ఫుడ్ మనం కొంచెం ఎక్కువ బ్యాగ్లో పెట్టుకోవడం, లైట్ వెయిట్వి బెటర్ అనమాట. అండ్ ఇంకా మా రిటర్న్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు అన్నది మాత్రం అది నిజము. అనుకోలేదు అసలుకి వెళ్తామో లేదో అని కూడా తెలియదు. అలాంటిది సడన్గా టికెట్స్ బుక్ చేసుకోవడము, వెళ్ళి రావడం కూడా జరిగిందనమాట. ఎందుకంటే దానికి ముందు చాలా ట్రాజడీస్, సాడ్ న్యూస్ విన్నాము మేము వెళ్ళే 2 days ముందు కూడా. సో లిటరలీగా మేము ఎంత భయపడ్డామంటే రిటర్న్ మళ్ళీ తిరిగి ఇంటికి వస్తామా లేదా, కేతనని చూసుకుంటామా లేదా అన్న ఒక భయం అయితే ఉండింది. బట్ బయటికి చెప్తే ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళనివ్వరు. బట్ వెళ్ళి రావాలనుకున్నాము. ఆ దేవుడి దయ వల్ల అంత మంచిగా జరిగిందండి. ఆన్ ద వే నడిచే దారిలో సో ఇక్కడ సెట్ చేస్తున్నారు అనమాట దారిని రాళ్లతో వేసి. బట్ ఇంకా టైం పడుతుంది. చూసినంత ఈజీ అయితే కాదండి ఈ ట్రెక్కింగ్, ఈ జర్నీ. ఏదైనా మన మంచిగా అనుకోవాలి. అండ్ చాలా నేర్చుకున్నాము, చాలా చూసాము ఈ జర్నీలో. అండ్ మధ్య మధ్యలో ఇలాంటి నీంబు వాటర్ స్టాల్స్ అయితే చాలానే ఉంటాయి అనమాట. ఈ వాటర్ కూడా ఆ నదిలో నుంచి చిన్న చిన్న వాటర్ ఫాల్స్లో నుంచి పట్టుకొని మనకు అప్పటికప్పుడు చేసిస్తారనమాట. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా ల్యాండ్ స్లైడ్స్, చాలా డేంజరస్ ల్యాండ్ స్లైడ్స్ అన్నీ ఈ కేదార్నాథ్ ట్రిప్లోనే జరిగాయి అనమాట. ఫ్యూచర్లో అలాంటివి ఏమి జరగకుండా అందరూ హ్యాపీగా వెళ్ళి రావాలని కోరుకుంటున్నాను. వచ్చేసినాం ఇప్పుడు 3:40 అయింది. ఎలా అయిపోయినాం చూడు, పిచ్చోల్లాగా గలీజ్గా. సో మార్నింగ్ 8:45కి స్టార్ట్ అయితే మేము కిందికి రావడానికి మినిమం 7 hours టైం పట్టింది. కాళ్ళు మొత్తం చుక్కలు కనబడుతుంది. ఇది గౌరీకుండ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము టెంపో మాట్లాడుకొని సోన్ ప్రయాగ్ వరకు వెళ్ళి మళ్ళీ సోన్ ప్రయాగ్ నుంచి మా హోటల్ రూమ్కి వెళ్ళాలి. సో ఇంకొక 1/2 hour to 40 minutes టైం పడుతుంది. చాలా ఘోరంగా అయితే ఈడ్చుకుంటూ నడుచుకుంటూ అయితే వచ్చానమాట నేనైతే. నాకు అస్సలు ఇంకా ఓపిక లేదు. మిడ్ ఆఫ్ ది వే ఇంకా నడుచుకుంటూ దగ్గరలోకి వచ్చాక నేను కొంచెం దారి మిస్ అయ్యాను. బట్ తర్వాత మళ్ళీ కలుసుకొని రూమ్కి అయితే రీచ్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయినాక ఇలా మాలిష్ వాళ్ళు వస్తే చేయించుకుంటున్నాం అనమాట, కొంచెం కాళ్ళు రిలాక్స్ అవుతాయని చెప్పి. అండ్ చాలా టైర్డ్ అయిపోయామండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. హాయ్ గైస్. సో మేము మార్నింగ్ కేదార్నాథ్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా 8:45 కల్లా. కిందికి వచ్చేసరికి రూమ్కి వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అయింది. 8 hours పైనే టైం పట్టింది అనమాట. చాలా స్లోగా వచ్చాము. అసలు లాస్ట్ మూమెంట్లో ఇంకొక 3-4 kilometers ఉందనగా నడుస్తూ ఉంటే అసలుకి ఏడుపు వచ్చేసింది. సో ఎక్కేటప్పుడు ఎంత ఎక్కితే ఏడ్చే వాళ్ళు కానీ కిందికి దిగేటప్పుడు నాకైతే ఫుల్ ఏడుపు వచ్చేసింది అనమాట. బట్ ఆ దేవుడి దయ వల్ల, శంకర దయ వల్ల మేము హ్యాపీగా మా యాత్ర కంప్లీట్ చేసుకొని వచ్చాము. సో రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డిన్నర్ చేసుకున్నాం ఎర్లీగానే 7:30కి. ఇప్పుడు బాగా బాడీ పెయిన్స్, ఫీవర్ అండ్ జలుబు కూడా అందరికీ ఉంది. సో దానికి కావాల్సిన మెడిసిన్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ మేము రేపు పొద్దున్న 3 o'clockకే స్టార్ట్ అవ్వాలన్నమాట బద్రీనాథ్కి. డే అంతా ఉంటుందంట జర్నీ. ఈవినింగ్ అలా రీచ్ అవుతే అప్పుడు దర్శనం చేసుకుంటాం అక్కడ. ఆ బద్రీనాథ్ దర్శనంతో పాటు మా చార్ధామ్ యాత్ర కంప్లీట్ అవుతుందన్నమాట. ఇప్పటికైతే అంత బాగా జరిగింది. ఇంకా ముందు ముందు కూడా మంచిగా జరగాలనుకుంటున్నాము. సో ఇప్పుడు రెస్ట్ తీసేసుకుంటాము. ఇంకా రేపు పొద్దున కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. బాయ్.